భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఉదయం సీతారామస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి సీతకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం నుంచి పెనుబల్లి వెళ్లే రోడ్లో వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ అమృత పోషకాహార పథకంలో భాగంగా కొత్తగూడెం క్లబ్లో పోషకాహార కిట్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. 10 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన వారికి కిట్లు పంపిణీ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం రోజు రోజుకు అభివృద్ధి పదంలో పయనిస్తూ ప్రజలందరి సంక్షేమంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. రిజర్వేషన్స్ కానీ అదే విధంగా 42% బీసీ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి దాన్ని కూడా అధికారులు పూర్తిగా స్టడీ చేసి ఇలాంటి వివాదాలకు తావు లేకుండా తొందరలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. గ్రామాలలో సర్పంచులు లేక కొద్దిగా చాలా వరకు ఇబ్బంది ఉంది. గ్రామ పరిపాలన ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి. పైనుంచి సెంట్రల్ నుంచి కూడా గ్రామాలకు నిధులు వచ్చేది కూడా ఆగిపోవడం జరిగింది.